హాయ్ ఫ్రెండ్స్, ఆలు పరోటా చేసుకునే విధానం. ముందుగా 2 బంగాళదుంపలు తీసుకొని వాటిని కడుక్కొని కట్ చేసుకోవాలి. కట్ చేసిన వాటిని కుక్కర్లో వేసుకోవాలి. తగినన్ని నీళ్ళు కూడా వేసుకోండి. 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి. 2 ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క తీసుకోవాలి. అవన్నీ కట్ చేసేసుకోవడమే. గోధుమ పిండి తీసుకోవాలి. తగినంత సాల్ట్, నూనె వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోండి. తగినంత వాటర్ వేసుకొని చపాతీ పిండిలా కలిపేసుకోవడమే. బంగాళదుంపలకి పైన తొక్క తీసేసుకోవాలి. మొత్తం అన్ని బంగాళదుంపలకి అలా తొక్క తీసేసుకోండి. బంగాళదుంపలు మొత్తం మ్యాష్ చేసేసుకోవాలి. ఎక్కడ ముక్కలనేవి లేకుండా ఎంత బాగా మ్యాష్ చేసుకుంటే పరోటా అంత బాగా వస్తాయి. కట్ చేసుకునేవన్నీ వేసేసుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు మాత్రం ఎంత చిన్నగా కట్ చేయగలిగితే అంత చిన్నగా కట్ చేసుకోవాలి. ధనియాల పౌడర్, పసుపు, గరం మసాలా వేసుకోవాలి. కొంచెం కారం కూడా వేసుకోండి. అన్ని వేసి చపాతీ బాగా కలుపుకోవాలి. దాన్ని రోల్ చేయాలి చపాతీలాగా. మరి ఎక్కువ చేసే అవసరం లేదు. చిన్న చపాతీ చేస్తే సరిపోద్ది. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా స్టఫ్ తీసుకొని చపాతీలో పెట్టేసి ఫోల్డ్ చేసి నేను చూపిస్తున్నట్టు ఒత్తేసుకోవడమే. మరీ గట్టిగా ఒత్తకండి, స్టఫ్ అన్నది బయటకు వచ్చేస్తుంది. ఆ మాత్రం మందం అయితే సరిపోద్ది. ఒక రేకు తీసుకొని కొంచెం ఆయిల్ వేసి ఇప్పుడు మనం పాముకున్న చపాతీ వేసేసుకోవడమే. అటు ఇటు కాల్చుకోవాలి. ఆలు పరోటా రెడీ అయిపోయినట్టే. చూడండి ఎంత బాగా వచ్చాయో ఆలు పరోటాలు. ఆలు పరోటా రైతాతో కాంబినేషన్ బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. రైతా కోసం కావాల్సిన ఐటమ్స్: ఆనియన్స్ కట్ చేసుకోవాలి, సాల్ట్, కొంచెం కారం వేసుకోండి, పెరుగు కూడా వేసుకోవాలి. మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి. కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవడమే. అంతే, రైతా రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్.